నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన వ్యాఖ్యలపై రాష్ట్రంలో రాజకీయ రగడ. కేటీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ కమలం పార్టీ డిమాండ్. యూరియా ఇబ్బందులు తొలగించాలని కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ. కృత్రిమ కొరతపై విచారణకు సిద్ధమా అని రామచంద్రరావు సవాల్. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో శిశు అక్రమ రవాణా. సరోగసి ముసుగులో దందా, 8 మంది అరెస్ట్. నాగర్ కర్నూల్లో కలుషిత ఆహారంతో గురుకుల బాలికలకు అస్వస్థత. విచారించి క్యాటరింగ్ కాంట్రాక్టు రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రకటన. భద్రతను భారత్ అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తుందన్న ప్రధాని. ఉగ్రవాదులకు భూమిపై సురక్షిత ప్రాంతం లేదని నిరూపించామని వెల్లడి. 2% మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించనున్న టీసీఎస్. 12,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం. హరిద్వార్లోని మనసాదేవి ఆలయం వద్ద అపశృతి. తొక్కిసలాటతో 6 భక్తుల దుర్మరణం. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు మధ్యవర్తిత్వం జరపాలని కేటీఆర్ కోరారంటూ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందన్న కేటీఆర్ కొందరు నేతలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని సూచించారు. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు నిజమేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ ముందుకొస్తే బహిరంగ చర్చ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరిపారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందన్న ఆయన ఎవరితో కలిసే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి జిల్లా మోగుళ్లపల్లి మాజీ సర్పంచ్ కుమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. వాడొకడు వీడో మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఏం కాదు, బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుతుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవరితో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. కేటీఆర్ పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రమేష్ సవాల్కు కేటీఆర్ సమాధానం చెప్పాలని కరీంనగర్లో డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానన్న ఆయన తేదీ, సమయం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, పార్టీని నడిపే స్థితిలో నాయకులు లేరని విమర్శించారు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇయ్యలే ఫస్ట్ టైం. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. ఇలా గెలవడు అన్న కేసీఆర్ సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు. కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతో నువ్వు ఎమ్మెల్యే అయినవి. ఇది ఫ్యాక్ట్. ఇది సీఎం రమేష్ గారు సవాల్ చేసింది నీకు. సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా, హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్, ఆయన అనుయాయులేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. బనకచెర్ల ప్రాజెక్ట్ తెలంగాణను అడ్డుపెట్టుకుని ఇంకెంతకాలం సెంటిమెంట్ రగులుస్తారని ప్రశ్నించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం సీఎం రమేష్ ఇంటికి వెళ్లారా లేదా అనే ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రమేష్ ఎంపీ అడిగిన ప్రశ్నలు సమానం చెప్పి అంటున్నాం. మాట్లాడితే కోవట్లు చెప్పని మమ్మల్ని అంటున్నవే, ఇప్పుడు కోవట్లు ఎవరో అంటున్నాం. తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు సమానం చెప్పి ముందు అంటున్నాం. నా కోసం బీజేపీలో విలీనం కావడానికి ఒప్పందం కూర్చుకునే క్రమంలో నేను దాన్ని వ్యతిరేకించినాను. ఇప్పటికీ మీ సోదరి కవిత చేసిన ఈ ఆరోపణ సమానం చెప్పలు సీఎం కేసీఆర్ గారు హోదాలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి మోస్ట్ కరప్టెడ్ అని చెప్పి బీజేపీ అంటుందని చెప్పని సీఎం రమేష్ గారు ఈ రోజు మాట్లాడిన దానికి ఏం సమాధానం చెప్తో ప్రజలకు ఈరోజు సమాధానం చెప్పాలని చెప్పనుకోవచ్చు. కేంద్రానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. యూరియా లభించక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిపై సమీక్షించిన మంత్రి తుమ్మల రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ఉధృతంగా సాగుతున్నందున ఆగస్టులో యూరియా వినియోగం 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసిన తుమ్మల రాష్ట్రానికి అదనంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలని కోరారు. యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని మేము పదే సంప్రదిస్తున్నాం, ఇస్తామని చెప్తున్నారు. కానీ మెటీరియలైజ్ అవ్వట్లేదు. సాధారణంగా జూలై ఆగస్టు మాసాల్లో యూరియా వాడకం అధికంగా ఉంటుంది. ఈ నెలలో కూడా ఇస్తామని చెప్పింది సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఇప్పటికి 3 సార్లు కేంద్ర మంత్రిని కలిసి చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ లోటు భర్తీ చేసుకుంటూనే జూలైలో రావాల్సిందంతా కూడా ఈ 4-5 రోజుల్లో పంపిస్తే తప్ప ఈ డిమాండ్ ని తట్టుకునేదానికి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకే రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో యూరియా నిల్వలుంటే రాష్ట్రంలో యూరియా కొరత అంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు 9 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సింటే ఇప్పటికే కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నులు పంపించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో రామచంద్రరావు డిమాండ్ చేశారు. యూరియా కొరతపై చర్చకు సిద్ధమా అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడ కూడా ఈరోజు యూరియా షార్టేజ్ లేదు. కేవలం తెలంగాణలోనే కాంగ్రెస్ నాయకులు కొంతమంది కృత్రిమ కొరత తయారు చేసి బ్లాక్ అమ్ముతున్నటువంటి ఒక దళారీలు ఉన్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వారికి మద్దతు పలుకుతా ఉన్నారు. దీనిపైన ఏదైనా అబద్ధం ఉంటే నేను తుమ్మల నాగేశ్వర గారిని అడుగుతా ఉన్నాను. చర్చకు సిద్ధం అయితే నేను ఎల్లుండి ఖమ్మం పోతున్నాను. ఖమ్మంలో ఉత్తరం కూర్చొని మాట్లాడాలి. దీనిపైన నా లెక్కలు నేను తీసుకొస్తాను, మీ లెక్కలు మీరు బయట పెట్టండి. అనవసరంగా తెలంగాణ రైతుల్ని తప్పుదారి పెట్టించే ప్రయత్నం చేయకండి. తెలంగాణ రైతుల్ని ఆదుకుంటే ఆదుకోండి, లేకుంటే మాటలు కాదంటే కాదనండి. అంతేగాని మీ యొక్క వైఫల్యాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం మీద ఇటువంటి అబండాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎందుకు కొరత వచ్చింది, దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కలుషిత ఆహారం తిని గురుకుల విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. ఉయ్యాలవాడలోని బీసీ బాలికల పాఠశాలలో అనారోగ్యానికి గురైన 70 మందిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్న వైద్యులు 12 మందిని డిశ్చార్జ్ చేసినట్లు వివరించారు. క్యాటరింగ్ కాంట్రాక్టు రద్దు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను పరామర్శించిన అధికార విపక్ష నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడ్డారు. 70 మందికి పైగా బాలికలు అనారోగ్యానికి గురికాగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శనివారం రాత్రి వంకాయ, ఆలుగడ్డ కూరతో భోజనం చేసిన తర్వాత కడుపు నొప్పి, వాంతులయ్యాయని బాలికలు చెబుతున్నారు. తొలుత 50 మంది విద్యార్థినులు అవస్థకు గురికాగా ఉదయానికల్లా 64, క్రమంగా బాధితుల సంఖ్య 70కి పైగా చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల పరిస్థితిని స్థానిక ఆర్డీఓ, ఎంఆర్ఓ, పాఠశాల ప్రిన్సిపల్ పర్యవేక్షించారు. ఫుడ్ పాయిజన్ కు కారణాలపై ఆరా తీశారు. ఆరోగ్యం మెరుగవడంతో ఉదయం 12 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీ పాప కూడా కడుపు నొప్పి లేస్తుందంటే పోయినా మా పాపని తిట్టినా, నేను చెప్పకుండా ఎందుకు నాకు ఫోన్ చేయాలని పోయి అడిగితే నా పాప ఉంచి నొప్పి 6 గంటలకు వెళ్ళి లేస్తుంది మేడం అని చెప్పిన. మేడం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు వస్తారని చెప్పింది. అంటే ఏ డాక్టర్ రాలేదు. నేను మళ్ళీ అంబులెన్స్కి ఫోన్ చేసాను 108కు. అక్కడ నుండి కూడా అంబులెన్స్ కూడా నాకు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసిన. బైక్ మీద తీసుకొని నా బిడ్డని తోలుకొని వచ్చిన. ఇక్కడ రాత్రి కాదు, ఇప్పుడు ఉదయం రాత్రి వచ్చిన కాక నా బిడ్డకి ఉదయం తోలుకొచ్చిన. 8 గంటలకు నా బిడ్డని తోలుకొచ్చిన. అక్కడ ఉన్న టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల కోసం న్యాయం చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఏ ఒక్క పిల్లలకు కూడా ఆరోగ్యం బాగాలంటే చూసుకోవాలి, కేర్ తీసుకోవాలి. అక్కడ మేడాలు మరీ చాలా కఠినంగా ఉన్నారు. పాప నైట్ వేసి పెరుగుతూనూ ఫుడ్ తిన్నదంట. అందుకు నైట్ 2 సార్లు వామిటింగ్ చేస్తున్నదని చెప్పేసి అందరితో పిల్లలతో పాటు ఆమె కూడా వామిటింగ్ చేస్తున్నది. హాస్పిటల్ తీసుకొచ్చారు. మా పొద్దుగాల తెరవాజానే 5 గంటలకు మెసేజ్ వస్తే నేను వచ్చేసినాను. పెరుగు వల్ల కోడి అది తిన్నామని అన్నట్టు అనుకున్నారు. రాత్రి 8:45 నుంచి కస్తూర్బా గర్ల్స్ హాస్టల్ నుంచి వామిటింగ్, డయేరియా, అలాగే కడుపు నొప్పి సింప్టమ్స్తో చిన్నపిల్లలు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు మా దగ్గర 64 మంది పిల్లలు అడ్మిట్ అయి ఉన్నారు. దీనిలో 4కి మాత్రం కొంచెం సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి. మిగతా 60 మంది స్టేబుల్గా ఉన్నారు. ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళని ఇంకొకరిని డిశ్చార్జ్ కూడా చేయడం మొదలుపెట్టారు. బ్యాక్టీరియల్ టాక్సిన్స్ ఫుడ్లో ఉంటే ఇలా వెంటనే సింప్టమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అది ఫుడ్ శాంపుల్
ఇది ఫలానా రీజన్ అనేది తెలుస్తుంది. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. అవసరమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం గురుకుల పాఠశాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. గతంలో గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పెంచినటువంటి విద్యార్థులకు హాస్టల్ ఛార్జెస్ పెంచింది, కాస్మెటిక్స్ పెంచింది. ఇలా ప్రజలందరికీ కూడా ఈ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా గ్రామాలలో సన్నబియ్యం ఇస్తా ఉన్నారు. పోనీ వాళ్లకు తగినంత ఇంకా పెంచాలంటే మీరు పెద్ద బొక్క పెట్టిపోతుంది. నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. అయినా ఇన్ని చేస్తా ఉన్నాం, అయినా ఆరోపణ చేస్తున్నారంటే కేవలం రాజకీయ పబ్బం కోసం మాట్లాడే మాట తప్ప కాదు. మీరు 10 ఏళ్ళు చేయని పని ఏడాది తినడంలే నేను మంత్రాదవతి అవుతుందా? మంత్రాదవతి అవుతుందా? అప్పుడే మీరు చేసినటువంటి వ్యవహారం, మీరు చేసిన నిర్వాహకం కూర్చాలి. ఎక్కడ కూడా ఇప్పుడు పన్నులు పెంచకుండా, మీరు పెట్టిన స్కీమ్లు ఎత్తేయకుండా ఇలా ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న ఘటనలను రాష్ట్ర హైకోర్టు మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని విచారించాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. అస్వస్థకు గురైన విద్యార్థినులను ఆయన పరామర్శించారు. గురుకులాల్లో కలుషిత ఆహారం కేసులు వస్తే చర్యలు తీసుకుంటానన్న సీఎం మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే గురుకులాల బాటపట్టి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని, నేను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని 2 చేతులు జోడించి అభ్యర్థిస్తా ఉన్నాను. దయచేసి సుమోటో కేసు టేకప్ చేయండి. ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయండి. పిల్లలకు నాణ్యమైన కడుపు నిండా భోజనం పెట్టే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కోరుతా ఉన్నా. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతా ఉన్నా. దయచేసి ముఖ్యమంత్రి గారు మాటలు మానండి, చేతల్లో చూపండి. 50 సార్లు ఢిల్లీకి పోయిన ఎక్కే విమానం, దిగే విమానం, ఎక్కడు దిగుడే తప్ప ఈ పిల్లల గురించి ఆలోచించావా? అంత బిజీ ఉన్నావా నువ్వు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుకుంటే తిరుగుతున్నావు. ఈ పిల్లల గురించి ఎందుకు రివ్యూ చేయవు? ఇది నేను మాట్లాడుతున్న ఒక నాగర్ కర్నూలు కోసం కాదు. ఈ రాష్ట్రంలో అన్ని గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సీరియస్ గా తీసుకోండి. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోదు. ఎంత దూరమైనా నీ ప్రభుత్వం మీద పోరాడతాం. ఆసుపత్రిలోని విద్యార్థులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ నాయకులతో కలిసి చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు పెట్టే ఆహారం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు. సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న వేళ వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డాక్టర్ నమ్రతకు మెడికల్ కౌన్సిల్లో గడువు ముగిసి 3 ఏళ్లైందని, అయినా ఎలాంటి అనుమతులు లేకుండా ఐవీఎఫ్ చికిత్స చేస్తున్నట్లు గుర్తించామని హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకటి తెలిపారు. గతంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని ఆసుపత్రిని సీజ్ చేశామని, ఆ తర్వాత తీరు మార్చుకొని నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా సరోగసి ఐవీఎఫ్ చికిత్స చేస్తున్నారని తెలిపారు. సోదాల్లో పోలీసులతో కలిసి ఆసుపత్రిలో పరికరాలను స్వాధీనం చేసుకున్నామని చెప్తున్న హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకటితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. సికింద్రాబాద్లో కలకలం సృష్టించినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించినటువంటి కేసులో ఇప్పటివరకు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులతో పాటుగా ఇక్కడ వైద్యాధికారులు కూడా అందులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా గుర్తించడం జరిగింది. గతంలో దానికి సంబంధించినటువంటి లైసెన్స్ క్యాన్సిల్ అవడం, ఆమె మెడికల్ రిజిస్ట్రీ కూడా ఎక్స్పైర్ అయిపోవడం, కానీ అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగట్లేదని బయట వారిని నమ్మించి లోపల ఇలాంటి చేస్తున్నట్లుగా వాళ్ళు గుర్తించారు. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకటి గారు ఉన్నారు. సార్, ఇప్పుడు అక్కడ మీరు సోదాల కోసం వెళ్ళినప్పుడు సార్ ఎటువంటి గమనించారు? అక్కడ సో మైనర్ ప్రొసీజర్స్ జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఎక్విప్మెంట్ కూడా అక్కడ ఉంది. అండ్ ఏదైతే మెటీరియల్ ఉందో అవి కూడా అవైలబుల్ అనేది ఉన్నాయి. దాన్ని చూసిన తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయనే నిర్ధారణకు కూడా రావడం అనేది జరిగింది. సో దాంతో అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ దానికి లైసెన్స్ అనేది, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ అనేది లేదు, పీసీపీఎన్డీటీ ప్రకారం కూడా లైసెన్స్ లేదు. సో ఉన్నటువంటి స్కానింగ్ మిషన్స్ కూడా అన్ని సీజ్ చేయడం జరిగింది. ఇవి కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. సో దాన్ని బట్టి ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోవడం జరిగింది. సో దీని ప్రకారం మేము చూసుకుంటే ఇది నోటీసులకు ఎందుకు రాలేదు అనేది కూడా మేము ఆలోచించడం కూడా జరిగింది. అండ్ ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఇది ఇల్లీగల్ ఇది, అండ్ వచ్చే వాళ్ళకు కూడా ఇది ఇల్లీగల్ అనే విషయం తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా సీక్రెట్గానే వస్తారు, వీళ్ళు కూడా సీక్రెట్ ఆపరేషన్ చేస్తారు.
కాబట్టి ఇక్కడ మాకు తెలిసే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇప్పుడు నమ్రత అమ్మాయి గతంలో ఆల్రెడీ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది? ఆమె తెలంగాణ మెడికల్ రిజిస్ట్రీలో ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది? తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఇంతకుముందు ఆమె రెన్యువల్ చేసుకోనట్టు వస్తుంది. బట్ దాన్ని ఎగ్జాక్ట్లీ నిర్ధారించాలంటే మనం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచే నిర్ధారించాలి. అది మండే పాజిబుల్ అవుతుంది. దాన్ని ఒకసారి దానిపైన చూస్తాం. ఇప్పుడు ఈమె ఇక్కడ ఈ కేంద్రం నిర్వహించడానికి అంటే ఎవరెవరు సపోర్ట్ ఉందని గుర్తించారంటే ఇక్కడ పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ సరిగ్గా లేరని చెప్పేసి ఇందాక చెప్పడం జరిగింది. అంటే స్టాఫ్ ఉన్నారు, నేను చూసుకుంటే ఆ స్టాఫ్ కూడా కొంత పీరియడ్ నుంచే ఉన్నట్టున్నారు. మరి దాన్ని కూడా పరిశీలన జరుగుతూ ఉంది. సో ఇక్కడి స్టాఫ్నే కాకుండా ఆమె మిగతా సెంటర్స్లో కూడా పోతుంది కాబట్టి సో డిఫరెంట్. ఇప్పుడు ఈ కేసులనే నిన్న కేసులో చూసుకుంటే ఆమె ఇక్కడ ఆ కేసును మాట్లాడడము, ఆ తర్వాత వైజాగ్లో ఆ కేసును తీసుకెళ్లడము, మళ్ళీ ఒక డెలివరీ ఆమెను చూసుకోవడము, అక్కడ డెలివరీ బేబీని అప్పచెప్పడం, అంటే షీఈ్ ఆపరేటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సెంటర్స్, అంటే డిఫరెంట్ వేలో డిఫరెంట్ సెంటర్స్. అంటే ఈ సెంటర్లోనే నేను ఆ విధంగా కూడా ఉన్నట్టుంది. సో ఓవరాల్ ఆమె డిఫరెంట్ సెంటర్స్ కాబట్టి ఆమె మనము యాటిట్యూడ్ ప్లస్ ఆమె ఇంటెన్షన్ కూడా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి. ఒక ఐవీఎఫ్ సెంటర్ కానీ ఫెర్టిలిటీ సెంటర్ కానీ రన్ చేయాలంటే ముఖ్యంగా ఎలాంటి అనుమతులు ఉండాలి? సో మనకు హైదరాబాద్లో చూసుకుంటే దాదాపుగా లెవెల్ 1, లెవెల్ 2 సరోగసీ, ఏఆర్టీ బ్యాంక్స్ అన్ని కలుపుకుంటే 158 సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. దట్ ఈస్ పర్మిటెడ్ బై ద గవర్నమెంట్. మనకు గవర్నమెంట్ నుంచే పర్మిషన్స్ తోటి నడుస్తూ ఉన్నాయి. దానికి అప్లై చేసుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టెన్ నామ్స్, దాని ప్రకారం ప్రొసీజర్ డౌన్లోడ్ చేసుకోవడము, డీడీ కట్టడము, ఆ తర్వాత అప్లై చేసుకోవడము, ఆ తర్వాత స్టేట్ టీమ్ వచ్చి దాన్ని వెరిఫై చేయడము. ఆఫ్టర్ వెరిఫైయింగ్ దే సాటిస్ఫై ఓన్లీ దే విల్ గివ్ ద సర్టిఫికేట్. సో ఆ విధంగా మనకు నోటిఫైడ్ సెంటర్స్ 158 ఉన్నాయి. దీంట్లో డాక్టర్లుగా పనిచేయాలంటే ఇప్పుడు గైనకాలజిస్ట్ ఒకరే కాదు, వాళ్ళకు దాదాపుగా మన ఇన్ఫర్టిలిటీలో ఒక 1 year కోర్స్ అనేది ఉంటుంది. దాంట్లో అది కూడా చేసి ఉండాల్సిందే. ఇప్పుడు ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు, వీళ్ళందరూ స్టాఫ్ నర్సులు ఇవందరూ కూడా ఉంటారు. సర్టెన్ ఎక్విప్మెంట్, సర్టెన్ నామ్స్ కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. మేము కొంత విస్తృతంగానే చూడాల్సిన అవసరం అనేది ఉంది. బట్ మా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రొటీన్ డ్యూటీస్ అన్నీ చేసుకుంటూ కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి కాబట్టి మేము మా పిఎస్సి డాక్టర్లకు కూడా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి క్లినిక్స్ ఏమేమి ఉన్నాయి ఏమన్నా నోటీస్ చేయమని చెప్పడం కూడా జరుగుతుంది. సో పెద్ద ఎత్తున మనము యాక్టివిటీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాము. ప్లస్ ఎవరైనా సరే పబ్లిక్ దృష్టికి వచ్చినప్పుడు అండ్ మీడియా దృష్టికి వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి. మాకు దానికి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. దయచేసి ప్రతి హాస్పిటల్లో ఆ టోల్ ఫ్రీ నంబర్ యొక్క బోర్డు కూడా మేము పెట్టడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నంబర్ని యూజ్ చేసుకొని మాకు కాల్ చేసినా సరే మేము ఇన్ కోఆర్డినేషన్ విత్, మేమనుకుంటే మేము వస్తాం, ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్. దాదాపుగా మేము చూసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ చేస్తాం యాక్షన్ తీసుకోమని చెప్పి. సో ఆ విధంగా చేయడానికి అవకాశం అనేది ఉంది. సరోగసీ అంటే చాలామందికి ఇప్పుడు అవగాహన లేదు. కొంతమంది తెలిసిన విషయం కూడా తప్పు చేస్తున్నామని తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. యాక్చువల్గా సరోగసీ తీసుకోవాలంటే యాక్చువల్గా ఉన్నటువంటి రూల్ ఏంటి? యాక్చువల్గా సరోగసీ తీసుకోవాలంటే ఇప్పుడు పిల్లలు చాలా రోజుల నుంచి పుట్టడం లేదు, వాళ్ళకు సర్జికల్ కారణాలు కానీ మెడికల్ కారణాలు కానీ ఏమైనా కారణాలు ఉన్నాయి, దాంతో పిల్లలు కావడం లేదు అనేది ఉన్నప్పుడు ఒక వైఫ్కి కానీ లేకుంటే హస్బెండ్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు దే విల్ కమ్ టు ద మెడికల్ బోర్డు. అంటే దానిపైన వాళ్ళు ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్న సెంటర్లో మెడికల్ వాళ్ళు ఎందుకు కారణాలు అని చెప్పి ఇస్తారు. దాన్ని మేము టీం ఉంటుంది, గైనకాలజిస్ట్, పెడియాట్రిషియన్ అండ్ మైసెల్ఫ్. మేము దాన్ని చూసి వీళ్ళు ఒకవేళ నిజంగా ఎలిజిబుల్ అనుకుంటే వీ విల్ గివ్ మెడికల్ ఇండికేషన్ సర్టిఫికేట్. ఆ కరెక్ట్ వేస్ని యూటిలైజ్ చేసుకుంటే గవర్నమెంట్ ప్రాపర్ ప్రొసీజర్లో పోతే అవకాశం ఉంది. లేదంటే ఈరోజు మీరు చూశారు ఏ విధంగా జరగడానికి అవకాశం ఉంది, ఆ విధంగా తప్పనిసరిగా జరుగుతుంది. దేవేంద్రతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఉగ్రవాదులకు, దేశ శత్రువులకు భూమిపై సురక్షితమైన ప్రాంతాలు లేవని ఆపరేషన్ సింధూర్ నిరూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. మాల్దీవుల పర్యటన ముగించుకున్న మోదీ తమిళనాడులో పర్యటించారు. అరియల్లూరు జిల్లా గంగైకొండ చోళపురంలోని చోళుల కాలం నాటి శివాలయాన్ని మోదీ సందర్శించారు. తమిళనాడు సంప్రదాయ పంచకట్టులో వచ్చిన ప్రధానికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ తర్వాత టీసీఎస్ సంస్థ ఉద్యోగాల కోత నిర్ణయాన్ని ప్రకటించింది. తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2% మందికి లే ఆఫ్ లెటర్లు ఇవ్వనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ కె కృతివాసన్ తెలిపారు. వచ్చే ఏడాది ఉద్యోగాల కోత నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పటికే చిప్ తయారీ సంస్థ ఇంటెల్ 24,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది.
ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో 2% మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించనుంది. ఈ మేరకు టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సాంకేతిక రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తమ సంస్థను మరింత ధీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగాల కోత నిర్ణయాన్ని అన్ని దేశాల్లోని టీసీఎస్ విభాగాల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా మధ్యస్థ, సీనియర్ స్థాయిలో ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని వివరించారు. అయితే ఇది అంత సులభమైన నిర్ణయమేమీ కాదని, సీఈఓగా తాను తీసుకుంటున్న అతి కఠిన నిర్ణయాల్లో ఇదొకటని అన్నారు. లే ఆఫ్లు ఇచ్చినా ఆ ఉద్యోగులకు మేలు చేసేందుకు కంపెనీ కృషి చేస్తుందని తెలిపారు. పనిచేసే విధానాలు మారుతున్న నేపథ్యంలో భవిష్యత్తుకు సన్నద్దం కావాల్సిన అవసరం ఉందని కృతివాసన్ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఏఐని విస్తృతంగా అమల్లోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఉద్యోగుల్లోని నైపుణ్యాలను కూడా అంచనా వేస్తున్నామని చెప్పారు. విస్తరణ కోసం ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టామని వెల్లడించారు. జూన్తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,000గా ఉంది. 2% ఉద్యోగాల తొలగింపు నిర్ణయంతో దాదాపు 12,000 మందిపై ప్రభావం పడనుంది. ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ కూడా ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. 24,000 మందిని తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ తెలిపారు. జర్మనీ, పోలాండ్లో విస్తరణ ప్రాజెక్టులను సైతం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. 2024 చివరికి ఇంటెల్లో 99,500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఈ ఏడాది చివరికి ఆ సంఖ్యను 75,000కు తీసుకురావాలని ఇంటెల్ నిర్ణయించింది. ఇటీవల కాలంలో ఇంటెల్కు నష్టాలు పెరిగాయి. పోటీ సంస్థలు ఏఎండీ, ఎన్విడియా నుంచి ఇంటెల్కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది.